తిరుపతి దగ్గర అత్యంత ఘోరం జరిగింది. శ్రీవారిని దర్శించుకునేకి వెళ్తున్నటువంటి భక్తులు రోడ్డు ప్రమాదంలో చాలా బాధాకరం. 5 మంది అక్కడికక్కడే చనిపోయారు. చంద్రగిరి మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం నేండ్రకుంట సమీపంలో కోనపరెడ్డిపల్లి శివారులో ఇంకొంచెం టైం అయితే తిరుపతికి వెళ్ళిపోయేవాళ్ళు పాపం. ఆ స్పాట్ డెడ్ 5 మంది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన వాళ్ళుగా ఇంకా పూర్తి వివరాలు తెలియాలి. చిన్న పాప, ఒక వృద్ధుడు, వీళ్ళిద్దరే ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఉన్నారు. ఒక కారును ఓవర్టేక్ చేయబోయి అదుపు తప్పి ఎదురుగా ఉన్న కంటైనర్ కిందకు దూసుకు వెళ్ళింది అని చెప్పి ప్రాథమికంగా అయితే పోలీసులు భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి కూడా విషమంగానే ఉందట. అయ్యో, ఆ పాప ప్రాణాలతో ఉంటే సంతోషం. చిన్నారి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు, తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని చెప్పి అధికారులను అయితే ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా సాయం అందించాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. సో ఈ ఘోర ప్రమాదం మీద ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో నెక్స్ట్ ఇమ్మీడియట్గా కలెక్టరు, ఎస్పీ వెళ్ళి పరిశీలించారు. ముఖ్యమంత్రి గారు ఒక సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఒక కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏం చేసినా ఘోరం. ఏంటో తిరుపతి తిరుమలకి రిలేటెడ్ నేను చెప్పాను కదా, ఏదో ఒక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మొదట ఎక్కడ మొదలైందో మనం చూసాం కదా. ఏదో ఒకటి ప్రత్యక్షంగా పరోక్షంగా ఏదో ఒక చెడు వార్త వినాల్సి వస్తూనే ఉంది. చాలా బాధాకరం.